అమ్మో, ఇది ఖచ్చితంగా ఆ పిల్ల దయ్య పన్నే. అమ్మో, ఆ సాములారు వెళ్ళిపోయిందని అన్నారు గాని ఇది ఇంకా ఇంటిని పట్టుకునే వేళ్లాడుతుంది. అయినా ఈ రాత్రి పూట ఆ దయ్యం గురించి ఆలోచించడం ఎందుకు? అమ్మో, నేను ఇంట్లో ఉండను. అమ్మో, అయ్యో, అమ్మో దేవుడా, అమ్మో. పని మనిషిలా ఉండకుండా దెయ్యాలున్నాయా భూతాలున్నాయా అని ఆరాలు తీస్తున్నావేంటే? ఎవరు నువ్వు? నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? నువ్వే అన్నావుగా ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉందని. నేనే అది. మరి ఇంట్లో వాళ్ళకి చెప్తావా? ఆ సాములోర్ని పిలుస్తావా? చెప్పను. వదిలేస్తాను. ఎందుకో తెలుసా? నేనెవరో నీకు తెలియదు కాబట్టి. తెలుసుకోవడానికి మళ్ళీ ప్రయత్నించావా? ఆ పనుడి భార్యని చంపినట్టే చంపేస్తా. చెప్పను, నేనెవరికి చెప్పను. నీ గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయను. నన్ను వదిలే. చెప్పను. అంటే ఎన్ని రోజులు నేను అనుకున్నట్టు ఇది పిల్ల దయ్యం కాదు, అమ్మా పెద్ద దయ్యమే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.